పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ల అడ్డాగా మారిపోయాయని ఇతర అధికారులు కాంగ్రెస్ నాయకులు ఏది చెప్తే అది చేసే విచ్చలవిడితనమును ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ కుంటయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో మృతదేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. అలాగే జీవితంలో అపజయాలు, జయాలు, ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా అత్యంత సహజమైన విషయం. దురదృష్టం ఏమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడు, మా సోదరుడు, సిరిసిల్ల నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నిబద్ధతతో పనిచేసిన ఒక సైనికుడు కుంటయ్య గారు మరి మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు, నేను ఏసీబీ వాళ్ళు నన్ను విచారిస్తున్నప్పుడు నా కోసం హైదరాబాద్ దాకా వచ్చి సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి, అన్నా నీకేం కాదని చెప్పి మరి రాత్రి ఇక్కడికి వాపసు వచ్చి ఏమైందో తెలియదు, రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకావికలమైంది. వారి కుటుంబాన్ని ఈరోజు కలిసిన తర్వాత నిజంగా కూడా బయట రాజకీయ నాయకులు అంటే ఏదేదో ఊహించుకుంటారు, కానీ బయటికి ఇంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని లోపల కష్టాన్ని కూడా అదిం పెట్టుకొని ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరొక వైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనై మా సోదరుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. తెలవంగానే నేను మా మండల పార్టీ అధ్యక్షులు గజబింకర్ రాజన్న గారికి, మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోటాగయ్య గారికి ఫోన్ చేసి అర్జెంటుగా అత్యవసరంగా అవసరమైతే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారా, లేకపోతే ఎల్లారెడ్డిపేటలో ఉండే మన అశ్విని హాస్పిటల్ తీసుకుపోయి, ఎందుకంటే అక్కడ పాయిజన్ కేసులు ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇస్తారని తెలుసు, మీరు వెంటనే తీసుకుపోండి అంటే వాళ్ళు కూడా పాపం శాయశక్తుల ప్రయత్నం చేసింది. దురదృష్టవశాత్తు కిడ్నీలు ఫెయిల్ కావడం, దురదృష్టవశాత్తు కుంటయ్య గారిని కాపాడుకోలేకపోవడం జరిగింది. కానీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆ ఇద్దరు పిల్లల చదువులు, వారి పెళ్లిళ్ళు, ఆ ఇద్దరు పిల్లలు, వారితో పాటు వారికి ఉండే ఇతర సమస్యలు అన్నిటినీ కూడా నేను చూసుకుంటానని చెప్పి వారి కుటుంబానికి నేను మాట ఇచ్చిన. ఒక ఎమ్మెల్యే గారు పోతే ఆ కుటుంబానికి ఎట్లా అండగా ఉన్నామో ఈరోజు మా కుంటయ్య గారికి కూడా, ఆ కుటుంబానికి కూడా అదే స్థాయిలో, పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. వారు మాకు ఇచ్చిన వారి సహచర్యం కానీ, వారు మాతో పాటు కలిసి గడిపిన సమయం కానీ, అదేవిధంగా వారు పార్టీకి చేసిన సేవలు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం అండగా ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోయినాయి. పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు, కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే అది చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో గెలుస్తాము, ఓడతాం. మేము కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, కానీ గింత లేకి పనులు, గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు. ఇకనైనా ఇలాంటి కాకుండా, ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే, కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నారని, ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము, సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము, ఈ రకంగా అరాచకం చేయడము, ఇది ఎంత మాత్రం మంచిది కాదు. నేను ఏ ఒక్కరి మీద నేను విమర్శ చేస్తలేను. ఇది ఈ రోజు కుంటయ్య గారికి జరిగింది, రేపు ఇంకోరికి జరగవచ్చు. కాబట్టి ఇది మంచిది కాదు. దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను. ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం, ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం, ఆ కుటుంబానికి పూర్తిగా మరి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఈ ఆపత్ సమయంలో ప్రసాదించాలని కోరుకుంటూ, అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేదాకా మా మొత్తం పార్టీ అంతా కూడా వారి వెంబడ ఉంటుంది. పెద్ద కర్మ జరిగేదాకా కూడా మొత్తం ఉండి మేమే చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాం.